హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని ఇంకా దేవ కొట్టుడు కొడతాడు కదా, ఇంకా సాక్ష్యం కూడా మిథునానే చెప్తుందన్నమాట. ఎందుకంటే దేవ బయట ఉన్నాడంటే ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ బతకనీరు దేవాని. కాబట్టి పోలీస్ స్టేషన్లో అన్న జైల్లో ఉంటే ఇంకా దేవ ప్రాణాలతోటి ఉంటాడు కదా, ముందు ప్రాణాలతోటి ఉంటే తర్వాత ఏదో ఒకటి చేసి దేవాన్ని బయటికి తీసుకొచ్చుకోవచ్చు అనేసి మిథున ఇంకా తనే సాక్ష్యం చెప్తుందన్నమాట. అవును, దేవుడమ్మ కొడుకుని కొట్టడం నేను చూశాను, అది ఇది అని చెప్పేసి దేవ మీద ఇంకా సాక్ష్యం చెప్పేస్తుంది. పాపం ఇంకా ఇంటికి వస్తుంది కదా, ఇంటికి వచ్చేలోపు ఏడుస్తూ ఉంటుంది. దేవ వాళ్ళమ్మ శారదా గారు మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇంకా ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు కదా. ఇంకా సూర్యకాంతం ఎక్కేసి చెప్పడం ఎక్కువ కదా, వాళ్ళ అత్తయ్య శారదాకి ఎక్కేసి చెప్తూ ఉంటుందన్నమాట. అయినా కూడా భార్య అయ్యుండి భర్త మీద అలా కేసు పెట్టడం ఏంటి, అలా వెళ్ళి వ్యతిరేక సాక్ష్యం చెప్పటం ఏంటి అత్తయ్య, నేనెక్కడా చూడలేదు. దేవా అంటే నాకు ప్రాణం, దేవా అంటే నాకు పంచ ప్రాణాలు, అది ఇది అని చెప్పేసి మాట్లాడి మిథున ఇవాళ రోజున పోయి దేవా మీద ఇలాంటి సాక్ష్యం చెప్పొస్తుందా, అసలు నేను అనుకోలేదమ్మా, చూడు ఐస్ క్రీమ్ తిని వచ్చినంత చల్లగా ఎంత బాగా వస్తుందో అనేసి అప్పుడే మిథున ఇంట్లోకి వస్తూ ఉంటే ఇంకా సూర్యకాంతం వాళ్ళ అత్తయ్య శారదాకి చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మిథున పాపము ఏమీ పట్టనట్టుగా వాళ్ళని చూసి చూడనట్టుగా ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే ఇంకా శారదా గారు ఆగు దుర్మార్గురాల అనగానే ఒక్కసారి మిథునకి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అదేంటి అమ్మలాగా ఉండే అత్తమ్మ ఇవాళ రోజు నన్ను ఇంత మాట అంటుంది అనేసి, అత్తయ్య ఎందుకు నన్ను అలా అంటున్నారు అని చెప్పేసి మిథున అంటూ ఉంటే, ఇన్ని రోజులు కూడా ఎంత నమ్మకంగా చెప్పావు, ఇంకా దేవ ఇష్టం లేకుండా నీ మెళ్ళో తాళి కట్టినా నాకు దేవ అంటేనే ప్రాణం, ఈ కొన ఊపిరి ఆగిపోయేదాకా దేవానే నా భర్త, దేవాని మంచిగా మార్చుకుంటాను, దేవా అంటే నాకు అది, దేవా అంటే నాకు ఇది అని చెప్పేసి ఇవాళ రోజున వాడిని జైల్లో మగ్గబెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా, ఇంక నా కొడుకు జైలుకి వెళ్తున్నప్పుడు నీకు ఇక్కడేం పని, నా కొడుకు కంటే కూడా నాకు ఎవ్వరు అవసరం లేదు అని చెప్పేసి శారదా గారు పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతూ ఉంటారనమాట. అక్కడే మాస్టర్ గారు కూడా కూర్చొని ఉంటారే తప్ప ఏమీ మాట్లాడరు. ఇంకా అప్పుడే సూర్యకాంతం వాళ్ళ ఆయన అంటూ ఉంటారు, ఏం మీదన మాట్లాడవేంటి, అత్తయ్య అంతంత మాటలు అడుగుతూ ఉంటే నోరు విప్పి మాట్లాడు, ఎందుకు దేవా మీద అలా సాక్ష్యం చెప్పొచ్చావు అనేసి అంటూ ఉంటే, ఎందుకు చెప్పానో ఏంటో అది నాకు తెలుసు, ఎవరైనా సరే ఇప్పుడు దేవా నిజంగానే ఎమ్మెల్యే గారు కొడుకును కొట్టడం నేను చూశాను, దేవా మీద ఎందుకు ఇలా నేను చెప్పాల్సి వచ్చిందో అదంతా పోను మీకే అర్థమవుతుంది అత్తయ్య, నన్ను అర్థం చేసుకోండి అనేసి అంటూ ఉంటే అప్పుడే సూర్యకాంతం వల్ల ఆయన అంటూ ఉంటాడు, అమ్మా మిథున మేడం, నువ్వు చెప్పేదేమన్నా నీకన్నా అర్థమవుతుందా, ఇప్పుడు దేవ జైలుకి వెళ్ళాడనుకో వాడికి మామూలు శిక్ష పడదు, ఎందుకంటే వాడు కొట్టింది ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని కాబట్టి ఇంకా మామూలుగా ఉండదు కదా అనేసి ఇంక అంటూ ఉంటే అప్పుడే మిథున చెప్తూ ఉంటుంది, అదేం కాదు బావగారు, ఇంకా దేవాకి జైలుకి వెళ్ళినా సరే మనం మంచి లాయర్ని పెట్టుకుంటే కొన్ని రోజులకే మనం దేవాన్ని బయటికి తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పేసి మిథున అంటుందన్నమాట. ఇంకా అప్పటికి శారద గారు నానా రకాల మాటలతోటి పాపం మిథునాన్ని బాధ పెడుతూనే ఉంటారు. ఇన్ని రోజులు నిన్ను తల్లిలాగా చూసుకున్నాను, ఇంట్లో మీ మామయ్య గారి మాటకి వ్యతిరేకంగా కూడా నిన్ను అసలు ఇంట్లో ఉంచొద్దు అన్నా సరే నేను నీకు తల్లిలాగా దగ్గరికి తీసుకొని నిన్ను ఇంట్లో పెట్టుకున్నాను, అందుకు నువ్వు నాకు ఇస్తున్నటువంటి బహుమత ఇది, జీవితాంతం నాకు కడుపు కోత మిగులుస్తావా, నా కొడుకుని జైలుకు పంపించి నాకు మాట ఇవ్వు మిథున, ఎందుకంటే జైల్లో రేపటి రోజున కోర్టులో నువ్వు వ్యతిరేకంగా దేవాకి తీర్పు చెప్పను అని చెప్పేసి నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అసలు శారద గారు అన్న మాటకి మిథున ఏమీ పలకకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడే మిథునాన్ని చూసి శారద గారు అంటూ ఉంటారు, నా కొడుకే లేని ఈ ఇంట్లో నీకు అసలు ప్లేసే లేదు, నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరము లేదు, నా కొడుకు ఎప్పుడైతే జైలుకి వెళ్ళిపోతాడో నువ్వు కూడా అప్పుడే ఇల్లు దాటి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని గట్టిగానే చెప్తూ ఉంటారనమాట శారద గారు వాళ్ళ కోడలు మిథునకి. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మిథున వాళ్ళ అమ్మగారింట్లో మామూలుగా ఉండదన్నమాట. ఏంటంటే ఎప్పుడు చూసినా ఈ రాహుల్ భార్య త్రిపుర ఇద్దరు కూడా మిథునాని ఇంటికి తీసుకొచ్చేయాలి, ఆ దేవాగాన్ని భూమి మీద లేకుండా అన్నా చేయాలి, అది లేదంటే మిథునాకి దేవాకి విడాకులైనా ఇప్పియాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా రాహుల్ త్రిపుర ఇద్దరూ కలిసి రాహుల్ వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని చెవులు కొరికేస్తూ ఉంటారనమాట. అప్పుడే త్రిపుర అంటూ ఉంటుంది, మామయ్య గారు మనం ఇన్ని రోజులు కూడా చాలా ప్లాన్లు వేశాము, ఎలాగైనా దేవాన్ని జైలుకు పంపించేసి మన మిథునాన్ని మన ఇంటికి
తీసుకొని రావాలి అని చెప్పేసి ఏ దేవుడి దేవాల్లో ఇన్ని రోజులకి అది మనకు కుదురుతుంది. అది కాకుండా మనం ఇదివరకు ప్లాన్ చేశాం కదా, ఆ దేవా మీద ఉన్నటువంటి పాతవి కేసులన్నీ బయటికి తీసి దేవాని జైలుకు పంపించాలని చూసినా ఈ మిథున కాపాడుకుంది. ఎలాగోలా దేవాని బయటికి తీసుకొని వచ్చుకుంది. ఇప్పుడు తీరా మిథునానే దేవా మీద కేసు పెట్టింది కాబట్టి ఇంకా మనకి ఎవరు ఎదురులేదు. ఇది ఎలాగో ఈ కేసు మీ బెంచ్కే వస్తుంది కాబట్టి మీరు దేవా గురించి బ్యాడ్గా చెప్పేసి కేసు కొట్టిపడేసి వాడికి యావజ్జీవ కారాగార శిక్ష కానీ వేశారే అనుకో, ఇంకా దేవ జన్మలో ఇంటికి రాడు. ఇంకా మిథున మన ఇంటికి వచ్చేస్తుంది. మంచి లైఫ్ మిథునకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒక్కసారి ఆలోచించండి మామయ్య గారు అనేసి త్రిపుర, నాన్న ఒక్కసారి ఆలోచించు నాన్న అనేసి రాహుల్ ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న చెవులు కటకట కటకట కొరికేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మిథున వాళ్ళ అమ్మ లలిత అలాగే మిథున వాళ్ళ చెల్లి ఆకృతి ఇద్దరు వస్తారన్నమాట. అప్పుడు లలిత అంటూ ఉంటుంది, ఒరే దేవాని మోసం చెయ్యాలి, దేవ బతుకు నాశనం చెయ్యాలి అంటే ముందు మీ చెల్లి బతుకు నాశనం అయిపోతుందిరా. ఒక్కసారి ఆలోచించుకోండి. దేవ బతుకు నాశనం చేస్తామనుకుంటున్నారు కానీ అక్కడ మోసపోతుంది మీ చెల్లి మిథున, దాని లైఫ్ పాడైపోతుంది. ఒక్కసారి ఆలోచించరా. అయినా కూడా మీకెందుకు దేవ అంటే అంత ఇష్టం లేదు? దేవ మంచివాడే కదా, దేవ అసలు తప్పు చేశాడో లేదో తెలీదు. కాకపోతే మనందరం ఉండి దేవాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి కానీ ఇంకా లేనిపోని అన్నీ వేసి అలా దేవా జీవితం నాశనం చేయకూడదు కదా అనేసి లలిత గారు చెప్తూ ఉంటే ఇంకా హరివర్ధన్ గారు మటుకు ఏమి మాట్లాడకుండా అలా వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడే త్రిపుర అంటూ ఉంటుంది రాహుల్ తోటి, ఏంటి మామయ్య గారు ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయారు అనేసి అనగానే రాహుల్ చెప్తూ ఉంటాడు, నాన్న కోర్టుకు సంబంధించిన విషయాలు ఏమీ కూడా ఇంట్లో మాట్లాడ్డు కదా, అందుకే అయి ఉంటుంది. కాకపోతే ఇంకా మనం టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. ఆ దేవా గురించి నాన్న ఆలోచిస్తూ ఉన్నాడు అంటేనే ఇంకా నానే ఆ సంగతులన్నీ చూసుకుంటాడు, ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా రాహుల్ త్రిపుర ఇంట్లోకి వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడే లలిత అంటూ ఉంటుంది, ఏమవుతుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది. దేవుడా, ఎందుకయ్యా నా కూతురు మీద నాకు ఇన్ని కష్టాలు తెచ్చి పెడుతున్నావు? ప్రశాంతంగా ఉంది అనుకున్న టైంలో ఇన్ని కష్టాలు తీసుకొచ్చి నా కూతుర్ని ఎందుకయ్యా ఇన్ని బాధలు పెడుతున్నావు అని చెప్పేసి లలిత ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆకృతి చెప్తూ ఉంటుంది, అమ్మ నువ్వేమీ బాధపడమాకు, బావ ఎటువంటి తప్పు చేయడు, బావ చక్కగా బయటకు వస్తాడు, చూస్తుండు, నాకుంది ఆ ధైర్యం అని చెప్పేసి ఆకృతి వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. మిథున ఇంకా ఫోన్లో దేవా ఫోటో చూసుకొని ఏడుస్తూ ఉంటుంది. దేవా, నిన్ను నేను మోసం చేశావు అనేసి నువ్వు అనుకుంటున్నావు, అందరూ అనుకుంటున్నారు. కాకపోతే నాకు తెలుసు, నా మనసుకు తెలుసు, నీకు ఏమీ అవ్వకుండా నువ్వు ప్రాణాలతో ఉన్నా నాకు చాలు. తర్వాత ఏం చేయాలి, నిన్ను ఎలా కాపాడుకోవాలి అనేది నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నువ్వు బయట ఉన్నావంటే ఆ దేవుడమ్మ నేను గ్యారంటీగా బతకనీదు, వాళ్ళ మనుషుల్ని పెట్టి నిన్ను చంపేపిస్తుంది. కాబట్టి ముందు నిన్ను నేను ఎలాగైనా ప్రాణాలతోటి బతికించుకోవాలి అంటే నువ్వు జైల్లోనే ఉండాలి. అక్కడుంటే నువ్వు ప్రాణాలతోటి ఉంటావు దేవా, అందుకే నేను ఇలా చెప్పాల్సి వచ్చింది అనేసి ఫోన్ చూసుకొని పాపము బాధపడిపోతూ ఉంటుంది. ఇక్కడేమో శారద గారు పడిపోతారన్నమాట. దేవా దేవా అనేసి తలుచుకుంటూ పాపం ఆవిడ పడిపోతుంది. ఇంకా ఆవిడని ఒక రూమ్లోకి తీసుకువెళ్తారన్నమాట. ఇంకా మిథున అలాగా ఫోన్లో ఫోటో చూసుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే ప్రమోదిని వస్తుందన్నమాట. ప్రమోదిని అంటే మిథున వాళ్ళ పెద్ద తోడికోడలు ప్రమోదిని వస్తుంది. వచ్చి, మిథున పొద్దు నుంచి నువ్వు ఏమీ తినలేదు, ఇప్పుడు ఈ పాలైనా తాగు, మాట్లాడాలి అంటే ఓపికైనా ఉండాలి కదా, కాబట్టి ఈ పాలు తాగు, నా కోసం తాగు మిథున అని చెప్పేసి ఇంకా ప్రమోదిని బతిలాడి మిథున చేతికి పాల గ్లాస్ ఇస్తుంది అనమాట. అప్పుడే మిథున అంటూ ఉంటుంది, అత్తయ్య గారు పడుకున్నారా అక్క అనగానే లేదు దేవా దేవా అని చెప్పేసి ఆవిడ కలవరిస్తూనే ఉంది అనేసి పాపము ఇంకా ప్రమోదిని చెప్తుంది వాళ్ళ అత్తయ్య గురించి. అప్పుడు మామయ్య గారు పడుకున్నారా అనగానే లేదు, మామయ్య గారు అత్తయ్యని ఓదారుస్తున్నారు అని చెప్పేసి ప్రమోదిని జవాబు చెప్తూ ఉంటే అప్పుడు మిథున అంటూ ఉంటుంది, అక్క నువ్వేదో నన్ను అడగాలని చెప్పేసి గొంతు దాకా వచ్చిన మాటను ఎందుకు దాటేస్తున్నావు, ఏం అడగాలనుకుంటున్నావో అడుగక్క అనేసి అనగానే నీ దగ్గర నాకు భయం ఏంటి మిథున, అయినా కూడా దేవా గురించి ఇలా ఎందుకు చెప్పావు, నువ్వు ఏదో మంచి చెయ్యాలని చెప్తావు నాకు తెలుసు, కాకపోతే ఏంటనేది నాకు అర్థం కాలేదు, దేవాని ఎందుకు నువ్వే వెళ్ళి సాక్ష్యం చెప్పి దేవాని మరీ జైల్లో ఉండేటట్టుగా చేస్తున్నావు, ఎందుకు చెప్పు అని చెప్పేసి ప్రమోదిని అడుగుతూ ఉంటే అప్పుడు అడుగుతూ ఉంటుంది మిథున, అక్క ఎవరైనా మన చుట్టాలకు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళకైనా కానీ యాక్సిడెంట్ అయిందని వాళ్ళు ఫోన్ చేస్తే మనం ఏం అడుగుతాం చెప్పు అనగానే అప్పుడు ప్రమోదిని అంటుంది, ఏం కాలేదు కదా, ప్రాణాలు మిగిలాయి కదా అనేసి. అప్పుడు మనం కాలో చెయ్యో ఇరిగింది అనేసి అన్నారే అనుకో, పోనీలే కాలో చెయ్యో కదా ఇరిగింది, హాస్పిటల్కి వెళ్ళి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయించుకోవచ్చు, ప్రాణం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అనేసి అంటాం కదా, అలాగే అక్క దేవ ముందు ప్రాణాలతో ఉంటే చాలు అనేసి నేను ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే
ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ ఎలాంటి మూర్ఖురాలో మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కొడుకుని ఎలాగైనా దేవ కొట్టుడు కొట్టాడు. అది నేను చూశాను. ఇప్పుడు దేవాని ఎలాగైనా సరే భూమి మీద బతకనీరు బయటుంటే అదే జైల్లో ఉన్నాడనుకో నా దేవ ప్రాణాలతో అయినా ఉంటాడు. నా దేవాన్ని నేను ప్రాణాలతో అయినా చూసుకోగలుగుతాను. అందుకే దేవాని అలా చెప్పానక్క. దేవాకి సాక్ష్యం అలా చెప్పాల్సి వచ్చింది అనేసి ప్రమోదినికి మిథున చెప్పి బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ప్రమోదిని మిథున చెప్పిన మాటలు విని నువ్వు భారీగా చేయాల్సిన పనే చేసావు మిథున, నువ్వు కరెక్ట్ మిథున, నువ్వు బాధపడమాకు, దేవాకి ఏమీ కాదు, దేవ జాగ్రత్తగా బయటికి తీసుకురావడానికి మనందరం పోరాటం చేద్దాం అని చెప్పేసి ఇంకా చక్కగా ఇంకా మిథునాన్ని గట్టిగా హగ్ చేసుకొని బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మొత్తానికి వచ్చేసేపాటికి తెల్లారిపోతుంది. ఇంకా మిథున గబగబా కోర్టు దగ్గరికి వెళ్తుందన్నమాట. ఇంకా కోర్టు దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి దేవాని ఇంకా పోలీసులు తీసుకురాలేదు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే పోలీసులు దేవాన్ని తీసుకొని జీపులో వస్తారు. ఇంక పోలీసు వ్యాన్ చూడగానే మిథున పరిగెత్తుకుంటూ ఆ వ్యాన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే పోలీసులు దేవాన్ని అటు ఇటు పట్టుకొని ఇంకా వ్యాన్ దించి లోపలికి తీసుకొని రాబోతూ ఉంటే ఇంకా అప్పుడే దేవ మిథున వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు అంటూ ఉంటారు, దిక్కులు చూసింది చాలే పద అనేసి అనేలోపు మిథున గబగబా దేవా దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవా అంటూ ఉంటాడు, ఏంటో నా మీద ప్రేమ కారిపోతున్నట్టు ఆ కళ్ళంటే నీళ్ళెందుకు, చెప్పాల్సిన సాక్ష్యం చెప్తున్నావు కదా, మరెందుకు బాధపడుతున్నావు నువ్వు నీ యాక్షను అనేసి దేవా మిథున గురించి అంటూ ఉంటే అప్పుడు మిథున అంటూ ఉంటుంది, దేవా నువ్వంటే నాకు పంచ ప్రాణాలు, నేను ఎందుకు ఇప్పుడు జైలుకి పంపించాలనుకుంటున్నాను, పోను నీకే తెలిసిద్ది, నువ్వు ప్రాణాలతో ఉన్నా నాకు అదే చాలు, అంతేగాని నువ్వు ప్రాణాలతో లేకపోతే నేను కూడా బతకలేను, ఈ విషయాలన్నీ కూడా నీకు ముందు అర్థమవుతాయి దేవా అని చెప్పేసి మిథున దేవాతోటి చెప్తూ ఉంటే దేవా అంటాడనమాట, నీ నాటకాలు చాలు, నీ మాయ ప్రేమలు చాలు, ఇంకా ఆపేసి, నువ్వు చెయ్యాలనుకున్నది చేసేసి నన్ను పంపించాలనుకున్న ప్లేస్కి పంపించేసి, అంతే తప్ప నేను ఎంతసేపటికి దేవుడమ్మ కొడుకుని కొట్టాననే అర్థమవుతుంది, కానీ వాడిని ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనేసి నువ్వైతే అర్థం చేసుకోవట్లేదు కదా అని చెప్పేసి ఇంకా మిథునాన్ని చూసి దేవా మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోతుందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపటి సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా మరి.